ప్రకటన గ్రంథంలో అసలు ఏముంది? ప్రకటన గ్రంథాన్ని ఎన్ని రోజులు చెప్పవచ్చు అని అంటే, దాదాపుగా ఇది మొదలుకొని 2 సంవత్సరాల వరకు చెప్పిన ఐఫోన్ అంత సబ్జెక్టు ప్రకటన గ్రంథంలో ఉంది. అంత మెసేజే దేవుడు ప్రకటన గ్రంథముల్లో ఉంచాడు. దేవుని సంకల్పం అంతా కూడా ప్రకటన గ్రంథములో దేవుడు రాయించాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రకటన గ్రంథములో దేవుని సంకల్పం అంతా కూడా రాయించాడు అంటే, మనకు ప్రకటన గ్రంథం అంటేనే మనకు ఏమని అర్థం కావాలి అంటే, దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి సంఘాన్ని స్థాపించి, ఆ సంఘము ప్రపంచానికి ఎప్పుడైతే విస్తరించిందో అంతవరకు, అంటే ఆది కాండం నుంచి ఆదామవ్వల నుంచి సంఘము స్థాపించబడి ప్రపంచానికి సంఘం ఎలా విస్తరించబడిందో అంతవరకు ఏవైతే సంఘటనలు జరిగాయో, ఏ గొప్ప కార్యాలు దేవుడు చేయించాడో, ఆ చేయించిన ప్రతి మాటను కూడా ప్రకటన గ్రంథములో దేవుడు రాయించాడు. దేవుని సంకల్పం అంతా కూడా ప్రకటన గ్రంథములో తెలియపడుతుంది. అంత సబ్జెక్ట్ ఉందా ప్రకటన గ్రంథంలో అంటే? అంత సబ్జెక్టు ఉంది. కాబట్టి దేవుని సంకల్పము అంతా కూడా ప్రకటన గ్రంథములో ఉన్నట్టుగా మనము చూడగలం. చూడండి ఒకసారి, మనం ఇంకోసారి అది 1వ అధ్యాయము 1వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదా ప్రకటన. ఇక్కడ మీరు ఎంతవరకు ఆగి ఆలోచించాలో అంతవరకు మీరు ఆలోచించవచ్చు. యేసుక్రీస్తు ప్రకటన, దేవుని ప్రకటన అంటే ఆది కాండం మొదలుకొని యూదా పత్రిక వరకు దేవుని ప్రకటన లేదా? దేవుని ప్రకటన, యేసుక్రీస్తు ప్రకటన లేదా అంటే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రకటన ఉంది, దేవుని ప్రకటన ఉంది. కానీ ఇక్కడ స్పెషల్గా ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్పెషల్గా ఎందుకు చెప్తున్నాడు? దేవుని యేసుక్రీస్తు ప్రకటన, దేవుని ప్రకటన. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇప్పుడు యోహాను భక్తునికి ఎప్పుడు చూపించాడు? యోహాను భక్తుడు ఎప్పుడు చూశాడు? వీటిని అన్నిటిని కూడా మనము ఆలోచించాలి. మీకు అర్థమవుతుందో లేదు? ఇవన్నీ కూడా త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పి ఆల్రెడీ జరిగిన సంగతులను చెబుతున్నాడు. గమనించండి. 2వ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు
తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. దానిపైన ఏమన్నాడు? ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు. త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పి మరల ఇక్కడ ఏమంటున్నాడు? అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. అంటే త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఎందుకు చెప్పాడు? మరలా యేసుక్రీస్తును చూసి యేసుక్రీస్తు ఏదైతే చేశాడో, ఏమైతే అద్భుత క్రియలు చేశాడో, ఎలా రాజ్య స్థాపన చేశాడో, ఎలా బలి అయ్యాడో, ఎలా ప్రపంచానికి క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపచేశాడో, వాటిని అన్నిటిని కూడా ఇక్కడ యోహాను భక్తుడు చూసి సాక్ష్యం ఇచ్చుచున్నట్టుగా చూస్తున్నాం. మీకు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే ఇవి జరగనై ఉన్నవి అని చెబుతూ జరిగిన విషయాలను ఎక్కువగా చెబుతున్నట్టుగా చూస్తాం. జరగనై ఉన్నవి అని చెబుతూ జరిగిన విషయాలను, అంటే ఆదికాండం నుంచి యూదా పత్రిక వరకు ఏవైతే జరిగాయో వాటిని చూపిస్తున్నాడు, వాటిని రాస్తున్నాడు. మనము ప్రకటన గ్రంథాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటే తప్ప మనకు ప్రకటన గ్రంథము అర్థము కాదు. ఇక్కడ ఆలోచించండి. ఏం ఆలోచించాలి ఇక్కడ? ఏముందని ఆలోచించాలి ఇక్కడ? పైన ఏం చెప్తున్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెబుతూ ఆల్రెడీ జరిగిన సంగతులు చెబుతున్నాడు. ఆల్రెడీ అమలులో ఉన్న సంగతులు చెబుతున్నాడు. ఆల్రెడీ ప్రపంచంలోనికి అమలులోనికి వచ్చిన సంగతులను చెబుతున్నాడు. ఇంకోసారి చదవండి సార్, అది 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అంటే ఇక్కడ యోహాను భక్తుడు చెప్పిన సందర్భాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం కావాలి? విడిపించుచున్న వానికి, అంటే విడిపించే బోయేవానికి అని చెప్పాలి. ఇక్కడ పైన ఏమన్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు తన రక్తముతో మనలను విడిపించాడు అని చెప్తున్నాడు. కానీ యోహాను భక్తుడు చెప్పిన ఆ యొక్క విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మనకు ఏమని రాయబడాలి అంటే, ఇక ముందు విడిపించబోతున్న వానికి అని రాయబడాలి. విడిపించబోతున్న వానికి అంటే ఇక్కడ విడిపించిన వానికి అని అంటే ఆల్రెడీ మనలను క్రీస్తు రక్తములో విడిపించాడు. సంభవింపనయున్నవి అని చెబుతూ సంభవించిన సంగతులను చెబుతున్నాడు. చదవట్లే ముందుకి. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. మళ్ళీ ఇదేంది? సంభవింపనయున్నవి అని చెప్పాడు కనుక రాజులనుగా, రాజ్యములో యాజకులనుగా చెయ్యబోతున్నాడు అని ఉండాలి కదా. ఇక్కడ చేసిన వానికి క్రీస్తు రాజ్యములలో, అంటే యేసుక్రీస్తు రాజ్యములో
సభ్యులుగా చేసిన వాడు. చేసెను ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను. మీరు ప్రతి రెఫరెన్స్ను జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప ప్రకటన గ్రంథము అర్థం కాదు. ఎందుకు అంటే జరగబోతున్నాయి అని చెబుతూ ఆల్రెడీ జరిగిన విషయాలను, ఆల్రెడీ అమలులోనికి వచ్చిన విషయాలను, ఇప్పుడు క్రీస్తు రాజ్యము యోహాను భక్తుడు రాసేటప్పటికీ అమలులో ఉందా లేదా? క్రీస్తు రాజ్యము యోహాను భక్తుడు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పటికీ క్రీస్తు రాజ్యం వచ్చిందా లేదా? అమలులో ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము కార్చి మనలను పాపం నుంచి విడిపించాడా లేదా? విడిపించాడు. మనం ఆ విధంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా కింద చూడండి ఒకసారి అట్లే, అంటే మీకు అర్థం కావడానికి. 8వ వచనం అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యమును నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవశినైతిని. క్రీస్తుని గురించిన సాక్ష్యం, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం, యేసుక్రీస్తు ఏదైతే చేశాడో, ఎలాంటి రాజ్య స్థాపన చేశాడో, ఎలాంటి మన పాపముల కొరకు ఎలాంటి త్యాగం చేశాడో, తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి రాజ్యాన్ని స్థాపించి ఎంతటి గొప్ప కార్యము చేశాడో వాటినన్నిటిని చెప్పడానికి యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడయ్యాడు. పైన ఏం చెప్తున్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి అని చెప్పేసరికి మన బైబిల్ పండితులందరూ కూడా ప్రకటన గ్రంథం అంటే ఫ్యూచర్లో జరగబోయేది అని ఫిక్స్ అయిపోయినారు. కానీ క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పడానికి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ప్రకటన గ్రంథం నేపథ్యం మనకు అర్థం కావాలి అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం ఎంత గొప్పదో తెలియచేసేదే ప్రకటన గ్రంథం. అసలు క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో ఏ విధంగా రాయబడింది? డైరెక్ట్గా రాయబడిందా? అసలు ఏ విధంగా రాయబడింది? అసలు మన పండితులందరూ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటేనే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించింది అని వాళ్ళందరూ ఎందుకు ఫిక్స్ అయిపోయినారు? యోహాను భక్తుడు ఎందుకు అలా చెప్తున్నాడు? నేను క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పడానికి పద్మాసు దీపమున పరవశినైతిని అని యోహాను భక్తుడు ఎందుకు చెబుతున్నాడు అంటే ఆది కాండం నుంచి యూదా పత్రిక వరకు ఏమి జరిగిందో క్రీస్తు గురించి చెప్పడానికి యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడైతే, మన వాళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథం అంటేనే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించింది అని వాళ్ళు ఎందుకు అలా ఫిక్స్ అయిపోయినారు? ఇవన్నీ కూడా ముందు ముందు మాట్లాడుకోబోతుంది. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం. అసలు ప్రకటన గ్రంథం అంటే దాని వెనకాల నేపథ్యం ఎంత గొప్పదో మనకు అర్థమైతే
అసలు క్రీస్తు సంకల్పం, దేవుని సంకల్పం ఇంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు సంకల్పం, దేవుని సంకల్పం ఎంత గొప్పదో మనకు అర్థమైతే తప్ప మనం క్రీస్తుని, తండ్రిని ఆరాధించలేము. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవడానికి ముందు ప్రకటన గ్రంథాన్ని పాటించబోతున్నాము, పరిశీలించబోతున్నాము. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక.